గ్రామీణ ప్రాంతాలలోని యువత క్రీడలతో పాటు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ సన్మార్గంలో యువత భవిష్యత్తును నిర్దేశించుకోవాలని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ నల్లమాద నారాయణ రెడ్డి అన్నారు. డిస్ట్రిక్ట్ లయన్స్ క్లబ్ ఆదేశాల మేరకు జూలై మాసంలో యువ వికాస్ కార్యక్రమాల ద్వారా యువత కోసం కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా దేవరకొండ మండలంలోని ముదిగొండ ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలో గల జగ్గుచక్ర తాండాలో క్రికెట్ కిట్ను యువతకు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి లకుమారపు మల్లయ్య, కోశాధికారి కొండూరు ఆంజనేయులు, జెర్సీవనం శ్రీనివాసులు, లయన్స్ సభ్యులు నీల బుచ్చయ్య, గోవిందు కొండయ్య, రఘురాం నాయక్, సముద్రాల శ్రీనివాస్, చిలుకూరు కాశీనాథ్, నల్లగాసు సత్యనారాయణ, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు. సమయాన్ని మొత్తం వదిలిపెట్టి మీ యొక్క బాగోగుల కొరకు ఇంత దూరం వచ్చారు అని అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకు అని అంటే మంచి అనిపించుకోవడానికి చాలా సమయం పడుతుంది, జస్ట్ చెడు అనిపించుకోవడానికి జస్ట్ సెకండ్ చాలు. మంచికి చెడు అంటే ఒక బిల్డింగ్ కట్టాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ చేయాలి. అదేవిధంగా కూలగొట్టాలి అని అంటే జస్ట్ సెకండ్స్ చాలు. అదేవిధంగా పిల్లల యొక్క జీవితాలు కూడా పాడు కావడానికి, ఖరాబ్ కావడానికి ఇది ఒక కారణం. ఇప్పుడు ఎదగాలి అని అంటే మంచి స్థాయిలో ఆ విద్యార్థి దశ నుంచే ఎదగాలి. చెడుకు వెంటనే బానిసవుతున్నాడు. అట్లా కాకుండా ఉండడం కొరకి ఈ యొక్క పోటీలు కానీ, తర్వాత ఆటల పోటీలు కానీ, విద్యార్థుల యొక్క చూపు అటు మళ్ళకుండా ఈ విధంగా ఆటలాడుకుంటూ వాళ్ళ యొక్క సమయాన్ని గడుపుకుంటూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా లయన్స్ క్లబ్ దేవరకొండ మా గవర్నర్ గారు ఏమని కోరుకున్నారు, ఏదైనా ఒక పని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం పుట్టిగా ఉండకుండా ఏదో పని చేసుకోవాలి. ఉద్యోగం రావచ్చు, ప్రైవేట్ కావచ్చు, వ్యాపారం కావచ్చు, మీరు ఏదైనా చేసుకుని ఇష్టం. కానీ పుట్టిగా ఉండకుండా ఏదో పని చేసుకుంటూ మనం మన కాలం మీద మనం పడితే మన అమ్మ నాన్న మనకు సంతోషిస్తారు. ఆహా, మా పిల్లలు మంచిగా అయింది కదా, బాగుండు కదా అని. ఇంకేం చేయాలి మరి మీ యువత? అమ్మ నాన్న కూడా చూసుకోవాలి. అప్పుడు చిన్నప్పుడు మనం చూసుకున్నా బాగానే ఉంది, సంతోషపడ్డాము. చిన్నప్పుడు మంచిగా పాలు ఇస్తే అన్ని చేస్తే మనం ఈ స్థాయికి వచ్చాము కదా. మరి వాళ్ళని కూడా చూసే బాధ్యత ఎవరి మీద ఉంది? యువత మీదే ఉంది. మీరు కూడా పెద్దగా అవుతారు, పెద్దగా అవుతారు, ఎక్కువ అంతా కూడా. ఆ తర్వాత మరి మీరు కూడా ఏం చేయాలంటే మీ అమ్మ నాన్నను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనం కనుగొంది మన పేరు కూడా బయట వస్తుంది. పలానా పల్లెలు ఎంత మంచి వాళ్ళు వాళ్ళు ఎంత మంచి చూసుకుంటారు మా నాన్న అనేటువంటి పేరు మనకు బయట వస్తుంది. అది కూడా మీరు యూత్ ఇప్పటి నుంచి మరి స్టార్ట్ చేయాలి. చేస్తారు మీరు అందరూ కూడా చేస్తాం. మరి ఉట్టిగా ఉండకుండా మీరు ఎప్పుడు కూడా నిరంతరము ఉట్టిగా ఉండకుండా ఏదో పనిలో మీరు ఖచ్చితంగా నిమగ్నం కావాలి. మీ ఇష్టంలో పనిలో ఉంటాను నేను ఇప్పుడు మీరు పూర్తిగా నిమగ్నం కావాలి. నిమగ్నం అవుతూ ఏం చేయాలి? ఎందుకంటే ఇవాళ చాలా వరకు సెల్లులు వచ్చాయి. కొడితే మీకు ఇందులో టీవీలు ఉన్నాయి. చాలా వరకు టీవీలు ఎక్కడ ఇప్పుడు సెల్ ఎక్కువైపోయింది కాబట్టి ఏమవుతుంది, సెల్ ద్వారా వేస్ట్గా ఏం చేస్తున్నారంటే అమ్మ నాన్న మిస్తుంటే కూడా అక్కడ అంటే వాళ్ళ మాటను కూడా దెబ్బలాడుతూ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారు, నాన్న కొంచెం రారా పని ఉందంటే ఇంకా చేసుకున్నాడు కదిలిస్తాం నాన్న అంటే ఆ స్థాయికి వచ్చాము మనకి అప్పుడే. కానీ అది మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఆ విధంగా కాకుండా మనం మంచిగా వండుకుంటూ మన కుటుంబాలను మనం అందరం కూడా బాగా చేసుకోవాలని ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారు. మాకంటే నా బాధ ఏంటంటే మాకంటే ఉన్నతంగా చూడాలనుకుంటే నా కోరిక. నేను స్కూల్లో కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను, మాకంటే ఉన్నతంగా ఉంటే మాకు బలాన దగ్గర సంతోషం. నమస్కారం సార్ అంటే అబ్బా ఇంత మంచి పిల్లలు ఏంటి అని అనుకుంటాం మేము. ఎందుకంటే మా కార్యక్రమం ఏంటంటే మొత్తం ఈ సంవత్సరం యూత్ మీద ఉంది. ఎందుకంటే యూత్ ఎట్లా ముందుకు ఎట్లా వస్తుంది, ఎంత చెడిపోతారు, నిజాలతో ఎందుకు చేస్తున్నారు యూత్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఎందుకంటే మీరు కూడా ఏం కావాలని కాదు, దోస్తులతో ఒకరు చెప్తే ఒకరిని అట్లా ఒక కరెక్ట్గా ఉంటారని కాదు. ఒక చెడు ఉన్నంత ఒక చెడు వల్ల 10 మంది చెడిపోతుంది. అంటే దాని కూడా కాకుండా మా వాసన క్లబ్ చేసిన ద్వారా 211 రాష్ట్రాల్లో, దేశాల్లో ఈ కార్యక్రమం ఎప్పుడు కంటిన్యూ 24 గంటలు ఆ కార్యక్రమాలు ఎప్పుడు నడుస్తూ ఉంటాయి. పిల్లలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ ఎప్పుడు ఎనీ టైం ఉంటుంది. మా కార్యక్రమ సేవ మీరు దీనికి మాకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారికి, మరి మా కోశాధికారి రంగయ్య గారికి, తర్వాత మా జెడ్సీ ఎమ్ఎం శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ నుండి లైన్ మిత్రులు రఘురాం గారికి, సత్యనారాయణ గారికి, నీల బుచ్చయ్య గారికి, మా గుడిపల్లి ఎంఈ గారు, మా బావగారు శ్రీనివాస్ గారికి, కాశీనాథ్ గారికి, మరియు ఈ ప్రోగ్రాం ఉద్దేశించినటువంటి చెప్పే కొత్త
మన కొండే సార్ గారికి మరి మాకు అన్నిటికీ సహకరిస్తున్నటువంటి అంజన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమం ఏంటంటే యూత్ గురించి కాబట్టి ఇంకా యూత్ క్రికెట్ అంటే సాధ్యమవుతారు ఎంతమంది ఉంటారు, ఒక 11 అంటే 22 మంది ఉండాలి. కానీ 22 మంది రాలేదు పిల్లలు, మీరు కొద్దిగా మోటివేషన్ చేయలేదు. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ప్రోగ్రామ్కి మాత్రం ఇస్తారని ఖచ్చితంగా చేస్తారని మీరు ప్రతి ఒక్కరూ మీరు కాకుండా ఒక 10 మందికి మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి కానీ ఫెడరేషన్ వల్ల చెడిపోవద్దు దానికి సంగతి ప్రోగ్రామ్ ఉంది ఇట్లా ఉంది. ఈ ఉద్దేశం ఏమంటే మాకు చాలా అప్పుడు మాకు స్కూళ్ళు చాలా దూరంగా ఉండేవి. మేము చెప్తే వినకుండా మేము కూడా మా తల్లిదండ్రులు చెప్తే వినలేదు. ఈరోజు బాధపడుతున్నాం. మా భవిష్యత్తు ఏంటంటే ఇప్పుడు మేమే బాధపడుతున్నాం, మా పిల్లలు బాగుపడాలి, వాళ్ళు చెడిపోతున్న ఉద్దేశంతో మేము ఒక సేవా కార్యక్రమం ద్వారా మా డబ్బులు మా ఖర్చు మేమే చెప్పి మీకు యూత్కు చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి వచ్చినాం. అలవాట్లు ఆలోచనలు ఇప్పుడు సార్ ఇప్పటికి కూడా 24 hours కష్టపడతారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనం ఈ ఆహారాన్ని బాగా తీసుకుంటున్నాం, అంతా చేస్తున్నాం, తింటున్నాం, అంతా చేస్తున్నాం అని ఏం పని చేయలేదు. ఆ పేరు మొత్తం కొవ్వులాగా మాడిపోతుంది, రకరకాల జబ్బులు రోగాలు. దానికోసం మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే జిమ్ పోవడం, సైకిల్ దొక్కడం, తర్వాత రకరకాల వ్యాయామాలు చేయడం అవి చేస్తున్నాం. సార్కి ఏది అవసరం లేదు, ఎందుకంటే సార్ ఆల్రెడీ మన వ్యవసాయం ఫీల్డ్ పోతాడు, ఇలా అన్ని పనులు చేస్తే వాళ్ళకి మన హాయిగా పడుతుంది. అంటే మంచిగా పని చేసినట్టు మంచి నిధులు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యువ వికాస్ అంటే ఇక లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ, లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఒక ఈ నెల యువ వికాస్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంది. వికాస్, యువ అంటే యువకులు, వికాస్ అంటే వికసించడం. ఇప్పుడు పువ్వు ఉంది, పువ్వు ఏం చేసి వికసిస్తుంది. మరి ఇక్కడ వికసించడం అంటే ఏంటి? వికసించడం అంటే యువకులు మానసికంగా, తర్వాత బుద్ధిపరంగా, అంటే రెండింటి శారీరకంగా వికసించాలి, బుద్ధిపరంగా కూడా. ఇప్పుడు మనం అంటాం జనరల్గా మన తల్లిదండ్రులు అంటారు, ఏమైనా పని చేసినప్పుడు ఏమైనా నీకు బుద్ధి లేదా అంటారు. కాబట్టి అంటే ఏంటి బుద్ధి ఏంటి అంటే మన ఆలోచనలు, మన ప్రవర్తన. ముఖ్యంగా యువకులనే ఏం తీసుకున్నామంటే ఇప్పుడు ఇలా చైనా కంటే కూడా మన జనాభా ఎక్కువ ఉంది, 150 కోట్లు దాటిపోయింది. అంటే ప్రపంచంలో యువకులు ఎక్కువ ఉన్న దేశం ఏంటి అంటే భారతదేశం, తర్వాత చైనా. చైనా చాలా వృద్ధుల దేశం. ఇప్పుడు చైనా ఇప్పుడు ఏమంటుందంటే కనండి 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 అంటుంది. ఇలా నెదర్లాండ్స్ కానీ, జపాన్ కానీ, రష్యా కానీ, కెనడా రేపు భావి పౌరులు కాబట్టి మన భారతదేశం మొత్తం మీ మీదనే ఆధారపడుతుంది. మీరు మంచిగా ఉండి, మంచి ప్రవర్తనతో ఉండి, మంచిగా చదువుకొని మంచి స్థాయిలో ఎదిగితే మన భారతదేశం ఉంటుంది. కాదు మీరు చెడు అలవాటైపోయి చదువుని పక్కన పెట్టి మన ప్రవర్తనని, మనకున్న ఉద్దేశాన్ని, మనకున్న జ్ఞానాన్ని, చదువుకునే విలువని పక్కన పెట్టేసి ఇష్టం చిన్న ప్రవర్తించినట్లయితే వీగిపోతారు, మనకు అండపోతుంది, మన భారతదేశం కూడా వెనకబడిపోతుంది. ఇంకా మన భారతదేశం డెవలపింగ్ కంట్రీలోనే ఉంది. అది డెవలప్డ్ కంట్రీగా మారాలంటే అది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మా ఉద్దేశం, మా వైపు నుంచి ఎలాంటి సహకారంగా మీకు అందిస్తాను. మీరు మంచిగా చదువుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.